మన చరిత్ర చెప్పని యుద్ధం ఫ్రాన్స్ పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు బోధిస్తున్న వైనం 10,000 మంది ఆఫ్ఘన్ల ముఠాను మట్టుబెట్టిన 21 మంది సిక్కు యోధుల సాహసం. దీనికి నామం సారాగర్హి యుద్ధం. బ్రిటిష్ వారి హయాంలో ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు పాకిస్తాన్లోని సారాగర్హి అనే ప్రాంతంలో 1897 సెప్టెంబర్లో ఈ యుద్ధం జరిగింది. కథనం: నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ స్టేట్లో 10,000 మంది ఆఫ్ఘాన్ ముష్కరులు దాడి చేశారు. వారు గులిస్తాన్ మరియు లోఖాట్ కోటలను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు. ఈ కోటలను మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారు. ఆ కోటలకు రక్షణగా సారాగర్హిలో ఒక భద్రతా స్థానం ఏర్పాటు చేయబడింది. దానిని రక్షించడానికి 36వ సిక్కు రెజిమెంట్కు చెందిన 21 మంది సైనికులు నియమించబడ్డారు. కోటని ఆక్రమించుకోవడానికి వచ్చిన 10,000 మందిని చూసి ఈ సిక్కు యోధులు భయపడలేదు. వారి నుండి కోటను ఎలా రక్షించుకోవాలని ఆలోచించారు. అసాధ్యమైన సరే తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా హవల్దార్ ఇషార్ సింగ్ నాయకత్వంలో ఈ సిక్కు యోధులు పోరాడాలని భావించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే వాళ్ళ దగ్గర సింగిల్ లోడెడ్ రైఫిల్స్ మాత్రమే ఉన్నాయి. వాటితో 7 గంటల పాటు 10,000 మంది ముష్కరులను ఎదుర్కోవడం ఒక గొప్ప విషయం. వీరోచితంగా పోరాడుతున్న సైనికులకు ఆయుధ సామాగ్రి పంపడంలో బ్రిటిష్ కమాండ్ విఫలమైంది. దాంతో ఉన్న సామాగ్రిలోనే పోరాడుతూ 21 మంది సైనికులు వీరోచితంగా మరణించారు. సారాగర్హి యుద్ధంలో వీరోచితంగా మరణించిన 21 మంది సిక్కు నాన్ కమిషన్ అధికారులకు బ్రిటిష్ కమాండ్ ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే బిరుదుని ఇచ్చింది. ఆ సమయంలో ఒక భారతీయ సైనికుడు అందుకోగలిగే అత్యున్నత శౌర్య పురస్కారం. ఈ అవార్డు నేటి భారత రాష్ట్రపతి ప్రదానం చేసే పరమవీర చక్రకు సమానం.